ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు జన్మించిన తరువాత కురువంశము, కురురాజ్యము, కురుక్షేత్రము ఈ మూడు అద్భుతంగా అభివృద్ధి చెందాయని వ్యాస మహాభారతం చెబుతుంది. భీష్ముని పాలనలో రాజ్యమంతా ధర్మ మార్గంలో నడిచేది. భూమిపై పంటలు ఎక్కువగా పండేవి. సకాలంలో వర్షాలు కురిసేవి. పూలు పరిమళభరితమై, పండ్లు రసభరితమై ఉండేవి. రాజ్యంలో దొంగలు అసలు లేనే లేరు. స్త్రీలకు వైధవ్యం లేదు, దారిద్ర్యం లేదు. ప్రజలు సత్యమే పలికేవారు. అలా వందలాది భవనాలతో కూడిన హస్తినాపురం దేవేంద్రుని నగరమైన అమరావతిలా ప్రకాశించేది. భీష్ముడు ఆ ముగ్గురు కుమారులకు సమస్త సంస్కారాలు బోధించాడు. వారు యవ్వనానికి చేరుకోగానే ధనుర్వేదం, గుర్రపు స్వారీ, గదాయుద్ధం, ఖడ్గ ప్రయోగం వీటన్నింటినీ బోధించాడు. పాండు మహారాజు విలువిద్యలో అందరినీ మించి నిలిచాడు. ధృతరాష్ట్రుడు శారీరక బలంలో అపారుడయ్యాడు. విదురుడు ధర్మనిష్టలో అసమానుడయ్యాడు. ఇంకా కురువంశ భవిష్యత్తును తదుపరి భాగంలో తెలుసుకుందాం.